స్వయం సానుభూతి. నేను అంత దుఃఖాలు ఎవరూ పడలేదు, నాదే దురదృష్టకరమైన జీవితం. మనలో కూడా అంటారు ఏడుపు మొహాలు. ఏడుపు మానేమని చెప్పాలి వాటి. నేను ఎవడైనా రాగానే దుఃఖాల గురించి చెప్పద్దు. అసలు నా అంత కష్టాలు ఎవరూ పడలేదు, మాకు వచ్చిన దుఃఖాలు ఎవరికి రాలేదు. సుఖాలు చెప్పండి ఎదుటివాడు వస్తే. దుఃఖాలు చెప్పడం ఏంటండి? వాడికి కూడా ఏదో దుఃఖాలు రావడానికి. సానుభూతి మన జీవితం అంతా సానుభూతి. ఎదుటి వాళ్ళు అసూయ పడేలేనా బతకాలి, కానీ సానుభూతి పడుతూ బతకూడదండి. అది నీచమైన జీవితం అండి. ఇది అసూయ పడేలా బతకాలి. మనం దెబ్బలాడుతూ బతుకుతాం, ఏం పర్వాలా పౌరుషంతో. వాళ్ళ సానుభూతిని మనం ఆశించద్దు అసలు. అది హీనమైన బతుకది. వాళ్ళు సానుభూతి చూపించడం కోసం ఏదో చెబుతున్నాం, ఎక్కలేదు. ఎవరైనా అడిగితే లేదు, ఆరోగ్యం వల్ల ఉంది, బ్రహ్మాండంగా ఉంది, నీకు ఎలా అని చెప్పు, అంతే. అంతేకాని నిన్నటి వరకు బాగానే ఉంది, ఈవేళ ఏమిటో అన్నది. ఇంకా ఇప్పుడు బాగానే ఉంటుంది, పోతే పోతాం, ఒకటే దెబ్బ. వాడికి చెప్పాల్సిన పని లేదు మన కర్మ గురించి. ఇంకా వాడేవో 100 రకాల మందులు చెప్పడం, ఇక్కడ వాడేమో మానేసి అది మొదలెట్టడం కొత్తగా. ఈ ధర్మరాజుకు కూడా ఉన్న వ్యాధి ఇది, ఈ స్వయం సానుభూతి. ఎవరు వచ్చినా సరే ముందు ఆయన అడిగేది ఏమిటంటే, నా అంత కష్టాలు పడిన వాళ్ళు ఎవరన్నా. మరి సృష్టితోనే ప్రారంభమైంది ఇక్కడ. అదే మార్కండేయ మహర్షి గొళ్ళుమండి, ఏం పడ్డావయ్యా నువ్వు, కావాలని పేకాడావు, వనవాసం వచ్చింది. ఏమీ చేయకుండా రామచంద్రమూర్తికి వనవాసం వచ్చిందయ్యా. పొద్దున్న 10ంటికి పిలిచి పట్టాభిషేకం అన్నారు, రాత్రి 10ంటికి పిలిచి వనవాసం అన్నారు. మారు మాట్లాడకుండా రెండింటిని ఒక్కటిగా భావించి వెళ్ళిపోయాడే. అందుకని ఇప్పటికీ జగత్తు రామనామం 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 అని 1,000 సార్లు రాసి జపిస్తున్నారే. నీ నామానికి ఆ యోగం ఉందా అన్నాడు మహర్షి స్పష్టంగా. ఎందుకుంటుందండి, ధర్మరాజు నామం రాస్తాం, మనం రామనామమే రాస్తాం. ఎందుకుంది అంటే ఆయన ఎలా భావించాడు, అవని సింహాసనంబు అవని పాలనం అవని